నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం జలాశయానికి 2.82 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 7,012 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 532.5 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 172.87 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, జూరాల, ఆల్మట్టి డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు వచ్చిన వరదను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం వరద ఇలాగే కొనసాగితే జలాశయం నిండుకుండలా మారుతోంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుత జలాశయానికి 2.82 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అవుట్ఫ్లో 7,012 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 532.5 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 172.87 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, జూరాల, ఆల్మట్టి డ్యాంకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు వచ్చిన వరదను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం వరద ఇలాగే కొనసాగితే జలాశయం నిండుకుండలా మారుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పైనుంచి వస్తున్నటువంటి వరదతోటి క్రమక్రమంగా నీటి సామర్థ్యం అయితే ప్రాజెక్టు లో పెరుగుతుంది. మొత్తానికి గత నెల 24 నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు మొదలైనటువంటి ఇన్ఫ్లో ప్రస్తుతం 2,82,000 వరకు వస్తుండటంతో ఏదైతే 590 అడుగులుగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 532.40 అడుగులకు చేరుకోవడం జరిగింది. అలాగే నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 172.8700 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే గత నెల 24న కేవలం జల విద్యుత్ కేంద్రాల నుండి మాత్రమే ఈ నాగార్జున సాగర్ కు సంబంధించి నీటి విడుదల కొనసాగడం జరిగింది. కానీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా బేసిన్ కి సంబంధించి పరివాహకంలో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్, జూరాల, శ్రీశైలం ఈ ప్రాజెక్టులకు సంబంధించి గత 10-20 రోజుల నుండి కూడా భారీ వరద రావడం, ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయిలో నిండడం తోటి దిగువన ఉన్నటువంటి ప్రాజెక్ట్ కి అయినటువంటి నాగార్జున సాగర్ కు మాత్రం ప్రస్తుతం నీటి ఏదైతే ప్రవాహం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టుకు
ఇన్ఫ్లోగా 3,95,262 క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తుంటే ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 885 పూర్తి స్థాయి అడుగుల నీటి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 884.40 అడుగులు మెయింటైన్ చేస్తూ పైనుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను బేస్ చేసుకొని మిగతాదంతా కూడా స్పిల్వే ఏదైతే గేట్ల ద్వారా అలాగే ఇటు విద్యుత్ ఉత్పాదన కేంద్రాల నుండి దాదాపుగా నాగార్జున సాగర్ కు 4,36,902 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రం 2,82,000 క్యూసెక్లు మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా వస్తుంది. అయితే ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి శ్రీశైలంలో నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో అక్కడ నుంచి రిలీజ్ అయినటువంటి వాటర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకోవడానికి దాదాపుగా 18 నుంచి 20 గంటల సమయం పడుతుందనేది అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి గేట్ల ద్వారానే 3,76,670 క్యూసెక్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ నీరంతా కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకోవడానికి దాదాపుగా 20 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో రేపటి వరకు ఏదైతే ఈ ఇన్ఫ్లో ఎక్కువ స్థాయిలో వస్తున్నటువంటి ఇన్ఫ్లో అంతా కూడా రేపటి వరకు రేపు తెల్లవారుజాము వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో ఎక్కువ ప్రవాహం వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతున్న క్రమంలో కూడా ఎడమ కాలువకు సంబంధించి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఎడమ కాలువకు సంబంధించి దాదాపుగా ఖమ్మం, నల్గొండ రెండు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉన్నటువంటి ఎడమగట్టు కాలువకు సంబంధించి రేపు మంత్రులు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ నలుగురు కూడా ఈ రెండు జిల్లాలకు సంబంధించిన మంత్రులు కావడం అలాగే ప్రాజెక్టుకు సంబంధించి కూడా వాళ్ళు మంత్రులు కావడంతో రేపు ఎడమకాలకు నీటిని విడుదల చేసేందుకు కూడా మంత్రులు వస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మంత్రుల పర్యటనకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. హెలికాప్టర్లు మంత్రులు అక్కడికి చేరుకొని ఎడమగట్టు కాలువకు సంబంధించి ఎడమ కాలువకు సంబంధించి కెనాల్కు సంబంధించి నీటి విడుదలకు సంబంధించి మంత్రులు పాల్గొన్న నేపథ్యంలో ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గత ఏడాది ఇదే జూలై నెలలో దాదాపుగా డెడ్ స్టోరేజ్ కి సమీపంలో ఉండడంతో గత ఏడాది సాగునీటికి మాత్రం ఇటు వర్షాకాలం సీజన్ గానీ యాసంగి సీజన్ గానీ 2 సీజన్లకు సంబంధించి అటు ఏపీకి గానీ ఇటు తెలంగాణకు గానీ కుడి ఎడమ కాలువలకు సంబంధించి సాగునీరు మాత్రం విడుదల చేయలేదు. ఎందుకంటే కేవలం సాగునీటి అవసరాల వరకు మాత్రమే నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నీటి సామర్థ్యం ఉన్న నేపథ్యంలో సాగుకు విడుదల చేయకపోవడంతో 2 కార్ల పంటలు కూడా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు సాగు చేసుకోలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 312 టీఎంసీలకు గాను 172 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న నేపథ్యం అలాగే శ్రీశైలం నుంచి భారీ స్థాయిలో 4 లక్షలకు పైగా క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో సాగునీటికి కూడా సరిపడా నీరు వస్తుందనే అంచనాతోటి ముందస్తుగా రైతులు ఏదైతే సాగుకు ముందస్తుగా వరి నార్లు పోసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రేపే నీటిని విడుదల చేయడంతో రైతులకు కూడా సాగునీరు అందించేందుకు అవకాశం కల్పించడంతో రైతులు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే గత 5 సంవత్సరాల్లో 2023-24 ఈ వార్షిక సంవత్సరం తప్ప మిగతా 5 సంవత్సరాలు మాత్రం కంటిన్యూగా సాగుకు విడుదల చేయడం జరిగింది. ఇటు తాగునీటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ గత ఏడాది మాత్రమే వర్షాభావ పరిస్థితుల్లో సాగర్ డెడ్ స్టోరేజ్ 503 అడుగులకు నీటి నిల్వ సామర్థ్యం పడిపోవడం తోటి కేవలం తాగునీటి అవసరాల కోసమే ఉపయోగించడం జరిగింది. రైతులు కూడా మొన్నటి వరకు కూడా సాగు నీరు అందుతుందో లేదా అనేది నిరాశతోటి ఉన్న రైతులకు కృష్ణా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఎగువనున్న ప్రాజెక్టులు నిండుకుండా మారి ఇటు కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి వరద వస్తుండటంతో రైతుల సాగు చేసుకునే ఆశలు కూడా చిగురించడం జరిగింది. రేపు నీటి విడుదల నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతున్న పరిస్థితి కాదు. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు
వస్తున్నటువంటి ఇన్ఫ్లో తోటి మరో 4-5 రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం అయితే కనపడుతుంది సందీప్. అంటే ఈ వరదలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఒకవేళ ఇలాగే కొనసాగితే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? సందీప్, ఏదైతే కర్ణాటక సంబంధించి ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కూడా ఇంకా ఇప్పటికి కూడా వరద ప్రవాహం వస్తున్న క్రమంలో ఏదైతే ఆల్మట్టికి సంబంధించినటువంటి అక్కడ అక్కడ వర్షాలు తగ్గుముఖం పట్టడం, అలాగే ఆల్మట్టి డ్యామ్ కు వరద తగ్గే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి నిలిపివేయడం జరుగుతుంది. కానీ అక్కడ కూడా కాకపోతే గత వారం రోజుల్లో క్రితం వచ్చినటువంటి ఇన్ఫ్లో కంటే 1,00,000-1,50,000 క్యూసెక్లు తక్కువగానే ఆల్మట్టికి వస్తున్న నేపథ్యంలో ఈ వరదలు కూడా ఇంకా ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఏదైతే ఇన్ఫ్లో ఉన్నదో ఈ ఇన్ఫ్లో ఇంకా ఒక 5 నుంచి వారం రోజుల పాటు వచ్చే అవకాశం ఉందనేది అధికారులు తెలుపుతున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జనయ్య.